నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంట? యెహోవా పరిపాలిస్తున్నాడు. అంటే శత్రువు లేనప్పుడు కాదు, ఆయన శత్రువు ఉన్నప్పుడు నీ ద్వారా పరిపాలిస్తాడు. హల్లెలూయా. అంటే ఏ శత్రువు అయితే నేను చంపేస్తాడు అనుకున్నావో, ఏ గవర్నమెంట్ అయితే రావద్దు అనుకున్నావో, ఆ గవర్నమెంట్ మధ్యలో ఆయన తన పరిపాలన తన ప్రజల ద్వారా చేస్తాడంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయదు. శత్రువు లేనప్పుడు కాదు, ఆయన శత్రువు ఉన్నప్పుడు నీ ద్వారా పరిపాలిస్తాడు. హల్లెలూయా. అంటే ఏ శత్రువు అయితే నేను చంపేస్తాడు అనుకున్నావో, ఏ గవర్నమెంట్ అయితే రావద్దు అనుకున్నావో, ఆ గవర్నమెంట్ మధ్యలో ఆయన తన పరిపాలన తన ప్రజల ద్వారా చేస్తాడంట. మేబీ నెక్స్ట్ గవర్నమెంట్ శత్రువుల మధ్య సంఘం పరిపాలించును గాక, శత్రువులను పాదముల పీఠముగా చేయును గాక. అంటే శత్రువు తీసివేయబడ